మన ధృతిత నేషనల్ దేశీ రైస్ లడ్డు బాక్సులు అయితే ఈ రాఖీ పండగకి మన తోడబుట్టిన వారికి ఆరోగ్యకరమైన స్వీట్స్ అయితే అందిద్దామండి. అందుకోసం కానీ మేమైతే బ్లాక్ రైస్తో చేసిన బూందీ లడ్డు మరియు మా పిల్లై సంబాతో చేసిన బూందీ లడ్డు, చిన్నపిల్లలకి ఎదుగుదలకు ఉపయోగపడే మైసూర్ మల్లికతో చేసిన బూందీ లడ్డు అయితే అవైలబుల్ ఉందండి. కావాల్సిన వారు స్క్రీన్ మీద నా నెంబర్కి అయితే మెసేజ్ చేసి 10 days ముందుగానే ఆర్డర్ చేసుకోవచ్చు. లడ్డు అనగానే మనకి ఆర్టిఫిషియల్ కలర్స్తో చేసినవి కనబడతాయి, కానీ ఇవైతే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అండి. బ్లాక్ కలర్ బూందీ లడ్డు చేసింది, మీరు కూడా తినండి, టేస్ట్ బాగుంటుంది. మా అన్నయ్య వారి అబ్బాయి అయితే దేశీ రైస్తో చేసిన ఏ లడ్డు అయినా కూడా చాలా ఇష్టంగా తింటారు. మరియు మనం ఉపయోగించేవి కూడా స్వచ్ఛమైన గానుగ నూనెతో చేసినవి మరియు న్యాచురల్ బెల్లంతో చేసిన బెల్లం బూందీ లడ్డు అండి. ఎక్కడా కూడా షుగర్ అయితే యాడ్ చేయము. కావాల్సిన వారికి కండశాలి చక్కెరతో అయితే చేసిస్తామండి. మరి ఆవు నెయ్యితో కావాలి అంటే ఆవు నెయ్యితో అయితే చేసిస్తాము. ఈ రాఖీ పౌర్ణమిని ఇలా ఆహ్లాదంగా ఆరోగ్యకరంగా జరుపుకోవాలి అందరూ కూడా. మనకి బ్లాక్ రైస్లో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ మరియు డీటాక్స్ గుణాలు కలిగి ఉంటుంది. అందువల్ల మనకి గుండె జబ్బులు రాకుండా మరి క్యాన్సర్కి కూడా అగైనెస్ట్గా పోరాడుతుంది బ్లాక్ రైస్. ఇన్ని ఔషధ గుణాలు ఉన్నప్పుడు మనం అస్సలు కూడా వదులుకోవద్దు. కంటి జబ్బులు కూడా తగ్గిస్తుంది. సో దేశీ రైస్లోనే ఇన్ని గొప్ప గుణాలు ఉన్నప్పుడు మనం ఎందుకు ఆర్టిఫిషియల్ వాటికి మరియు మైదా ఉన్న వాటికి పెళ్ళిళ్ళల్లో కూడా ఎక్కువ మనం లడ్డు అంటే ఎక్కువ శనగపిండితోటి ఆ కెమికల్తో పండించినవి ఇస్తారు. అలా కాకుండా ఈసారి అయితే ఇలా ట్రై చేయండి. చాలామందికి ఆరోగ్యకరమైన ఆహారం మీద అవగాహన అయితే కల్పించిన వారు అవుతారు. వారి ఫ్యామిలీకి వారెంత ముఖ్యం అనేది సో మనం చూపించే విధానం బట్టి మనం ఇచ్చే ఆలోచనలు అవగాహన మీదనే ఆధారపడి ఉంటుంది. చాలా బాగున్నాయండి. బెల్లంతో చేసిన బ్లాక్ రైస్ బూందీ లడ్డు అయితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.